ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానములు విని దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆమెన్. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతి గారు కొరింథీలో ఉన్న సంఘమునకు పరిశుద్ధులకు వ్రాసిన పత్రిక. దేవుని వర్తమానము తెలియజేయుట వలన మీతో పాటు మేము కూడా క్రీస్తునందు స్థిరపడి దేవుని బలమును పొందుకుంటాము, దేవుని యొక్క శక్తిని పొందుకుంటాము అని తెలియజేయుచున్నారు. పౌలు తిమోతి దేవుని చేత స్థిరపరచబడినారు, దేవుని శక్తి చేత నింపబడిన వారు, దేవుని బలమును పొందుకున్నవారు మరియు దేవుడు అభిషేకించిన వారు. పౌలు గారు తిమోతి గారు ఇంత ఖచ్చితంగా ఎందుకు చెబుతున్నారు? మరి నిజముగా వారు దేవుని చేత అభిషేకించిన వారు కొరింథీలో ఉన్న సంఘస్థులకు పరిశుద్ధులకు తెలియజేయుచున్నారు. మీతో పాటు మేమును దేవునితో స్థిరపడాలి, బలపడాలి అనే ఉద్దేశంతో కొరింథీ సంఘస్థులను క్రీస్తులో బలపరుస్తున్నారు. కావున ప్రియ సహోదర సహోదరి, క్రీస్తును అంగీకరించి దేవుని శక్తిని పొందుకున్న వారమైన మనము ఇతరులకు సువార్తను పంచుతున్నామా, ప్రచురిస్తున్నామా? దేవుని రుచి చూచి ఎరిగిన బిడ్డలను బలపరుస్తున్నామా? ఒకసారి పరీక్షించుకుందాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలను అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. ఎంతమంది అయితే మీ వాక్యము వినక లోకము తట్టు, పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది, రక్షణ పొంది మిమ్మలను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహం దయచేయండి. సొంత వాహనములు లేని బిడ్డలకు సొంత వాహనములు దయచేయండి. నూతనంగా ప్రారంభించిన పనులన్నీ నూరంతులుగా ఫలించి అభివృద్ధి పొందేలా మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. కార్లు, బస్సులు, రైళ్లు, విమానాలు, ఇతర వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను క్షేమంగా వారు చేరవలసిన గమ్యస్థానాలకు చేరులాగున మీ కృప ఉంచండి. డ్రైవర్స్ను, పైలట్స్ను కాపాడండి. వారు వాహనములు నడుపుచుండగా వారికి కావలసిన జ్ఞానము అనుగ్రహించండి. వారి చుట్టూ మీ యొక్క దూతలను కావలించండి. వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి. వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. కుంటివారిని, గుడ్డివారిని, చెవిటివారిని, మూగవారిని కాపాడండి. వారికి కావలసిన సహాయకులను నియమించండి. దీనులను, అనాథులను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.